హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మనో టీచర్స్ ఛానల్. సో ఇవాల్టి క్లాస్లో మనం చంద్రబోస్ గారి గురించి తెలుసుకుందాము. ఆర్ట్ ఇన్ ఎడ్యుకేషన్ అనే సబ్జెక్ట్లోది రివైజ్డ్ బిఎడ్ సిలబస్ నుంచి. సో ఆర్టిస్ట్ల గురించి తెలుసుకుంటున్నాము ఈ క్లాసెస్లో. ఇప్పటిదాకా జరిగిన క్లాసెస్ చూడలేదంటే కనుక ఈ వీడియో ఎండింగ్లో మీకు ప్లేలిస్ట్ అనేది కనిపిస్తుంది, అక్కడ నుంచి చూసేయచ్చు. ఫస్ట్ యూనిట్ అండి ఇది. సో ఫస్ట్ యూనిట్ యొక్క ప్లేలిస్ట్ కాబట్టి ఇందులోనే సిలబస్ వీడియో కూడా మీకు అవైలబుల్ ఉంటుంది, అక్కడ నుంచి చూసేయండి. సో ఇవాళ క్లాస్లో మనం చంద్రబోస్ గారి గురించి డీటెయిల్గా తెలుసుకుందాము. సో చాలామందికి తెలిసే ఉంటుంది, ఇప్పుడు కూడా చాలా సింగింగ్ షోస్లలో ఆయన జడ్జ్ లాగా కూడా ఉన్నారు. సో ఆయన గురించి కొద్దిగా తెలుసుకుందాం. కనుకుంట్ల సుభాష్ చంద్రబోస్ ఈజ్ అన్ ఇండియన్ లిరిసిస్ట్, పోయట్, మోటివేషనల్ స్పీకర్, ప్లేబ్యాక్ సింగర్ హూ వర్క్స్ ఇన్ తెలుగు సినిమా. మనకు తెలిసిందే ఈయన తెలుగు సినిమాలో ఒక లిరిసిస్ట్, ఓకే, అండ్ అలాగే పోయట్ కూడా, అండ్ మోటివేషనల్ స్పీకర్, ప్లేబ్యాక్ సింగర్ కూడా, ఓకే. చంద్రబోస్ డెబ్యూటెడ్ యాజ్ ఎ లిరిసిస్ట్ విత్ ద 1995 ఫిలిం తాజ్ మహల్. సో 1995లో రిలీజ్ అయిన ఫిలిం ఏదైతే ఉందో తాజ్ మహల్, దాంట్లో ఈయన డెబ్యూ చేశారు యాజ్ ఎ లిరిసిస్ట్, అంటే పాటలు రాసే వ్యక్తిగా, ఓకే. ఇన్ ఎ కెరియర్ స్పానింగ్ ఓవర్ 30 years, he has written lyrics for about 3,600 songs ఇన్ ఓవర్ 850 ఫిలిమ్స్. సో ఏంటంటే మనకి ఈయన యొక్క కెరియర్ స్పాన్ చూసుకున్నట్టయితే 30 ఏళ్ళు ఇప్పుడు వచ్చేసాయి కదా. సో ఈ 30 ఏళ్లలో కూడా ఈయన 850 ఫిలిమ్స్లో 3,600 సాంగ్స్ దాకా రచించారు. చంద్రబోస్ వాన్ అండ్ అకాడమీ అవార్డ్ అండ్ ఎ గోల్డెన్ గ్లోబ్ అవార్డ్ ఫర్ ద సాంగ్ నాటు నాటు ఫ్రమ్ RRR 2022. మనకు తెలిసిందే ఈ విషయము. నాటు నాటు సాంగ్ అనేది మనకి గోల్డెన్ గ్లోబ్ అవార్డు కూడా వచ్చింది. సో 2022లో రిలీజ్ అయిన RRR సినిమాలోది, ఓకే. అండ్ అలాగే చాలా అకాడమీ అవార్డ్స్ కూడా వచ్చాయి. నెక్స్ట్ చూసుకున్నట్టయితే హీ హ్యాస్ రిసీవ్డ్ 1 నేషనల్ అవార్డ్, 2 నంది అవార్డ్స్, 2 ఫిలింఫేర్ అవార్డ్స్ అండ్ 3 సైమా అవార్డ్స్ యాజ్ లిరిసిస్ట్. సో సాంగ్స్ రాసే వ్యక్తిగా ఈయన మనకి నేషనల్ అవార్డ్స్ అనేటివి అందుకున్నారు ఒకటి, అండ్ అలాగే నంది అవార్డ్స్ 2 అందుకున్నారు, ఫిలింఫేర్ అవార్డ్స్ అనేటివి 2 అందుకున్నారు, అండ్ అలాగే సైమా అవార్డ్స్ అనేటివి 3 అందుకున్నారు. నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఎర్లీ లైఫ్ అండ్ కెరియర్. చంద్రబోస్ వాస్ born in the village of Chellagariga of Warangal district, Andhra Pradesh, now in Professor Jayashankar Bhupalapalli district, Telangana, where he completed high school. సో ఈయన జన్మించింది అయితే వరంగల్ డిస్ట్రిక్ట్లో అండి. సో ఆంధ్రప్రదేశ్, అప్పుడు ఆంధ్రప్రదేశ్ అనమాట, ఇప్పుడు మనకి తెలంగాణ, ఓకే. వేర్ హీ కంప్లీటెడ్ హై స్కూల్ కూడా అక్కడ కంప్లీట్ చేసుకున్నారు. సో చెలగరిగా విలేజ్లో జన్మించారు. హీ ఈజ్ ద యంగెస్ట్ ఆఫ్ 4 siblings అండ్ హిస్ ఫాదర్ వర్క్డ్ యాజ్ ఏ ప్రైమరీ స్కూల్ టీచర్. సో 4 సిబ్లింగ్స్లలో ఈయన యంగెస్ట్ అనమాట, చిన్న ఆయన. సో ఈయన ఫాదర్ ఏమో ప్రైమరీ స్కూల్ టీచర్ లాగా వర్క్ చేశారు. హీ ఎర్న్డ్ ఎ డిగ్రీ ఇన్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ ఫ్రమ్ జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీ, హైదరాబాద్. సో JNTU అంటాం కదా, JNTU హైదరాబాద్ నుంచి ఈయన ఎలక్ట్రికల్ మరియు ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ అనేది కంప్లీట్ చేసుకున్నారు. ఎర్లీ ఇన్ హిస్ కెరీర్ హీ ట్రైడ్ వర్కింగ్ యాజ్ ఎ సింగర్ ఇన్ దూరదర్శన్ వితౌట్ సక్సెస్. సో దూరదర్శన్లో ఒక సింగర్ లాగా వర్క్ చేయడానికి ట్రై చేశారు స్టార్టింగ్లో, కానీ అది సక్సెస్ అవ్వలేదు. హీ దెన్ డిసైడెడ్ టు స్విచ్ టు వర్కింగ్ యాజ్ ఎ లిరిసిస్ట్. సో ఆ తర్వాత ఒక లిరిసిస్ట్ లాగా పనిచేద్దామనేసి అనేసుకున్నారు. సో హీ ఎంటర్డ్ ద ఫిలిం ఇండస్ట్రీ విత్ ముప్పలనేని శివాస్ ఫిలిం తాజ్ మహల్ 1995. మ్యూజిక్ డైరెక్టర్ MM శ్రీలేఖ హెల్ప్డ్ హిమ్ విత్ హిస్ ఫస్ట్ ఫిలిం సాంగ్ మంచు కొండల్లోన చంద్రమ్మ ఇన్ 1995. సో ఇంతకుముందే చూసాం కదా, 1995లో డెబ్యూ అనేది జరిగింది చంద్రబోస్ గారిది. ఏ మూవీ పరంగా? తాజ్ మహల్. సో అందులో లిరిసిస్ట్ లాగా పనిచేశారు. MM శ్రీలేఖ మ్యూజిక్ డైరెక్టర్ అనమాట, ముప్పలనేని శివ గారు డైరెక్టర్. సో MM శ్రీలేఖ హెల్ప్ తోటి ఈయన ఫస్ట్ ఫిలిం సాంగ్ అనేది రచించారు, మంచుకొండల్లోన చంద్రమ్మ. ఈ సాంగ్ అనేది రాశారనమాట. హీ అడాప్టెడ్ చంద్రబోస్ యాజ్ హిస్ స్క్రీన్ నేమ్ ఆన్ ద అడ్వైజ్ ఆఫ్ హిస్ ఫస్ట్ డైరెక్టర్ ముప్పలనేని శివ. సో స్క్రీన్ నేమ్ లాగా చంద్రబోస్ అనే పేరుని ఈయన అడాప్ట్ చేసుకున్నారు, ముప్పలనేని శివ గారు అడ్వైజ్ చేశారనమాట. నెక్స్ట్ చూసుకున్నట్టయితే అవార్డ్స్ అండ్ నామినేషన్స్. ఫస్ట్ అవార్డ్స్ చూసుకున్నట్టయితే నంది అవార్డ్స్ మనకి బెస్ట్ లిరిసిస్ట్ ఫర్ నీ నవ్వుల తెల్లదనాన్ని ఇన్ ఆది. సో ఆది మూవీలో నీ నవ్వుల తెల్లదనాన్ని ఈ సాంగ్ అనేది రచించారు, దానికి నంది అవార్డు వచ్చింది. తర్వాత బెస్ట్ లిరిసిస్ట్ ఫర్ చీకటితో వెలుగే చెప్పెను నేనున్నానని. సో ఇది కూడా మీకు తెలిసే ఉంటుంది సాంగ్, నేనున్నాను మూవీలో 2004లో. సో దానికి కూడా బెస్ట్ లిరిసిస్ట్ అవార్డు అనేది వచ్చింది నంది అవార్డ్స్ పరంగా. నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఫిలింఫేర్ అవార్డ్స్ సౌత్లో అనమాట ఇది. సో బెస్ట్ లిరిసిస్ట్ ఇక్కడ కూడా
దేనికి వచ్చింది అంటే కనిపించిన మా అమ్మకే. ఈ సాంగ్ మనకి మనం మూవీలో ఉంది కదా 2014లో, దానికి వచ్చింది. అండ్ ఇంకోటి ఏంటంటే ఎంత సక్కగున్నావే లక్ష్మి ఎంత సక్కగున్నావే. సో ఈ సాంగ్ రంగస్థలంలో బెస్ట్ లిరిసిస్ట్కి వచ్చిందనమాట. ఓకే, నెక్స్ట్ చూసుకున్నట్టయితే సైమా అవార్డ్స్ కూడా వచ్చాయి. కనిపించిన మా అమ్మకి. సో ఈ మనం సాంగ్ ఉంది కదా, దానికి మనకి సౌత్ ఫిలింఫేర్ అవార్డ్స్ వచ్చింది, అలాగే సైమా అవార్డ్స్ కూడా వచ్చింది. నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఎంత చక్కగా ఉన్నవే సాంగ్కి కూడా మళ్ళీ సైమా అవార్డ్స్ కూడా వచ్చాయన్నమాట. ఇంకా దాంతో పాటుగా శ్రీవల్లి సాంగ్ ఉంది కదా, చూపే బంగారమాయేనే శ్రీవల్లి. సో ఈ సాంగ్కి కూడా బెస్ట్ లిరిసిస్ట్ అవార్డ్ అని సైమా అవార్డ్స్లో వచ్చిందనమాట, పుష్ప ద రైస్ మూవీలో. నెక్స్ట్ చూసుకున్నట్టయితే నేషనల్ ఫిలిం అవార్డ్స్ బెస్ట్ లిరిక్స్ ఫర్ ధమ్ 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 ఫ్రమ్ కొండపొలం. సో దీనికి నేషనల్ ఫిలిం అవార్డు కూడా వచ్చిందండి ఈ కొండపొలంలో ఉన్న సాంగ్కి. నెక్స్ట్ చూసుకున్నట్టయితే అకాడమీ అవార్డ్స్ అనమాట. సో అకాడమీ అవార్డ్ ఫర్ బెస్ట్ ఒరిజినల్ సాంగ్ ఫర్ నాటు 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 ఇన్ త్రిబుల్. సో త్రిబుల్ 2002లో మనకి అకాడమీ అవార్డ్స్ వచ్చింది, ఇంతకుముందు కూడా చూసాము. నెక్స్ట్ చూసుకున్నట్టయితే క్రిటిక్స్ చాయిస్ మూవీ అవార్డ్. సో దీంట్లోనైతే మనకి క్రిటిక్స్ చాయిస్ మూవీ అవార్డ్ హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ వాళ్ళు ఇచ్చారు, దానికి బెస్ట్ సాంగ్కి ఇచ్చారనమాట. సో నాటు నాటు ఇది కూడా. నెక్స్ట్ చూసుకున్నట్టయితే గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ కూడా నాటు నాటు సాంగ్కి వచ్చింది. దేనికోసం అని అంటే బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కింద. లాస్ట్లో చూసుకున్నట్టయితే మనకి ఇంతకుముందు పుష్ప ద రైస్లో బెస్ట్ లిరిసిస్ట్ అవార్డు లాగా సైమా అవార్డ్స్ వచ్చాయి కదా శ్రీవల్లి సాంగ్కి. ఇక్కడ సంతోషం ఫిలిం అవార్డ్స్లో సో పుష్ప మూవీలో ఉన్న సాంగ్స్ ఈయన రచించిన వాటిలలో బెస్ట్ లిరిసిస్ట్ అవార్డు అయితే గెలుచుకున్నారు. సో ఇవన్నీ కూడా అవార్డ్స్ అండ్ నామినేషన్స్. ఈయనకు చాలా అవార్డ్స్ వచ్చాయి చూడండి, నంది అవార్డ్స్ కానివ్వండి, ఫిలిం అవార్డ్స్ కానివ్వండి, అండ్ అలాగే మనకి సైమా అవార్డ్స్, నేషనల్ ఫిలిం అవార్డ్స్, అకాడమీ అవార్డ్స్, క్రిటిక్స్ చాయిస్ మూవీ అవార్డ్స్, గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్, అలాగే సంతోషం ఫిలిం అవార్డ్స్, ఇవన్నీ కూడా వచ్చాయి. సో ఇది ఇవాళ క్లాస్లో మనం చంద్రబోస్ గారి గురించి చూసాము. సో ఆర్ట్ ఇన్ ఎడ్యుకేషన్ అనే సబ్జెక్ట్లో ఇది ఫస్ట్ యూనిట్ యొక్క కంటిన్యూయేషన్. ఈ మొత్తం నోట్స్ కూడా మీకు కింద డిస్క్రిప్షన్ బాక్స్లో పీడిఎఫ్ రూపంలో అవైలబుల్ ఉంటుంది, అక్కడ నుంచి ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ నోట్స్ అనేది హెల్ప్ఫుల్ అనిపించిన, వీడియో అనేది అర్థమైనట్టు అనిపించినా లైక్ చేయకుండా మాత్రం వెళ్ళకండి. మన ఛానల్లో ఎవ్రీ ట్యూస్డే అండ్ ఫ్రైడే రెగ్యులర్ వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాము. సో ఏ వీడియో కూడా మిస్ కాకుండా చూడాలంటే కనుక మీరు చేయాల్సిందల్లా సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం. మంచి మంచి వీడియోస్ అనేవి వస్తూనే ఉంటాయి కాబట్టి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ నెక్స్ట్ వీడియోతోటి మళ్ళీ కలుద్దాం. అంతవరకు eat, sleep, learn and repeat. And thank you for watching. Bye bye.